హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 4. అలా సిద్ధార్థ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత గీతు మేఘన దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన స్టోరీ మొత్తం చెప్తుంది వివరంగా. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు నీకు బాగా నచ్చారని తెలుస్తుంది. మరెందుకు నీ పేరు కూడా చెప్పకుండా వచ్చేసావు? అవును మేఘ, నువ్వు చెప్పినట్టు అభి ఆయన ఫ్యామిలీని చూస్తూ ఉంటే ఎందుకో దగ్గర వాళ్ళలా అనిపించారు. అందుకే ఎవరితో అంత త్వరగా కలవను నేను. అభిమన్యు గారిని ఆయన అభి అని పిలవమని చెప్పగానే అలానే పిలిచాను. కానీ ఇప్పుడు నేను హెల్ప్ చేశాను కాబట్టి నా పేరు వివరాలు చెప్పి వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి అనిపించలేదు. అందుకే నా పేరు చెప్పకుండా వచ్చేసాను. కానీ అభిని చూస్తే నాకు నాన్న ఉంటే ఇలానే ఉండేవారేమో అనిపించింది. ఇక గీత బాధపడుతుందని అర్థమై సరే సరే ఇక పద, మీ అత్త ఇప్పటికే చాలాసార్లు కాల్ చేసింది, పద పద అని అనగానే గీతు కూడా సరే అని బండి ఎక్కగానే బండిని వాళ్ళ ఇంటి వైపుకు పోనిచ్చింది. అక్కడికి వెళ్ళగానే సీతగారు ఎదురొచ్చి బంగారు తల్లులు ఎలా ఉన్నారు అని పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళింది. హాల్లో ఉన్న రామ్గారిని చూడగానే ఇద్దరూ సంతోషంగా వెళ్లి చెరువు పక్క కూర్చొని హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. సీతగారు భోజనం రెడీ చేసి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ తో కడుపు నిండా ఇద్దరికి ప్రేమగా తినిపిస్తున్నారు. ఇక తర్వాత బొంగమూతి పెట్టుకుని కూర్చున్న గీత ముందు పెద్ద ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీం ప్రత్యక్షమైపోతుంది. ఇక ఐస్ క్రీం కనబడగానే బుజ్జి కుక్కపిల్ల బిస్కెట్ కోసం చూసినట్టు ఆనందం అంతా కళ్ళల్లో నింపుకుని అసలు ఎవరిని పట్టించుకోకుండా ఐస్ క్రీం ఖాళీ చేసింది. అప్పుడు తలెత్తి చూస్తే ముగ్గురు కోపంగా చూస్తూ కనిపించారు తన వైపు. దాంతో గీత తింగర నవ్వు ఒకటి నవ్వి సారీ అని పెద్దగా రిచి పరిగెడుతుంది. మేఘ కోపంగా ఆగవే ఆగు, నీకు ఐస్ క్రీం చూస్తే చాలు ప్రపంచాన్ని మర్చిపోతావు అని ఇల్లంతా పరిగెడుతూ కొట్టుకుంటూ ఉంటారు హ్యాపీగా. వాళ్ళని చూసి సీత రామ్ గారు నవ్వుతూ ఉంటారు. అలా సాయంత్రం వరకు అక్కడే గడిపేసి హాస్టల్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బొజ్జుంటారు. ఇక ఇంటికి వెళ్ళిన సిద్ధార్థ్ గారి ఫ్యామిలీ హ్యాపీగా ఆ రోజు జరిగిన సంఘటనలను తలుచుకుంటూ ఉండిపోతారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఉంటారు. గీత మేఘాలకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్లు వస్తాయి. ఇక వచ్చిన వారం తర్వాత గీత మేఘ షాపింగ్ అని బయటకు వస్తారు. గీతది అయిపోయిన మేఘ సెలక్షన్ అస్సలు అవ్వకపోవటంతో బోర్ కొట్టి మేఘతోని షాపింగ్ అయిపోయాక కాల్ చేయి, అప్పటి వరకు ఎదురుగా ఉన్న కాఫీ షాప్ లో ఉంటా అని బయటకు వచ్చేస్తుంది గీతు. ఆ టైంలో గీత ఫేస్ కు స్కార్ఫ్ ఉంటుంది. రోడ్డు మీద ఇద్దరు పిల్లలు తినడానికి ఏమీ లేక పడేసిన ఫుడ్ ని తీసుకుని తింటూ ఉంటారు. అది చూసిన గీత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తింటున్నది పడేసి, ఏరా అలాంటివి తినకూడదని తెలీదా? మాకు తెలుసక్క, కానీ ఆకలికి తట్టుకోలేకపోతున్నాం. గీతకు అది చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళకు భోజనం పెట్టించి మేఘకు కాల్ చేసి ఆటోలో ఆశ్రమం దగ్గరకు రమ్మని తను ఆ పిల్లల్ని తీసుకుని ఆశ్రమం దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ టైంలో ఒక ప్రాజెక్ట్ మీటింగ్ కోసం వచ్చిన విరాజ్ రోడ్డు మీద పిల్లల్ని చూసి వెళ్లేంతలోపే స్కార్ఫ్ కట్టుకున్న ఒక అమ్మాయి ఆ పిల్లలకు ఫుడ్ పెట్టించి తనతో పాటు తీసుకెళ్లడం చూస్తాడు. అసలు అమ్మాయిలంటేనే పడని విరాజ్ తనకు తెలియకుండానే మరి ఎందుకో ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. అప్పుడు విరాజ్ అమ్మాయి ఫేస్ చూడలేదు, కేవలం ఆ అమ్మాయి కళ్ళు తన మణికట్టు దగ్గర ఉన్న నక్షత్రాకార పుట్టుమచ్చని తన మాటలు మాత్రమే వింటాడు. ఫేస్ మొత్తం క్లియర్ గా చూడడు. గీత పిల్లల్ని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడే ఉంచి వెళ్ళి పద్మ గారిని కలిసి, అమ్మా నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చాను, జాయిన్ చేసుకుందాం రా అమ్మా. పద్మగారు బాధపడుతూ మనం ఇప్పుడు జాయిన్ చేసుకోలేము. ఎందుకమ్మా, ఎందుకు జాయిన్ చేసుకోలేం? మన ఆశ్రమం లిమిట్ ఇంతవరకు మాత్రమే ఉంది తల్లి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి అంటే మరో ఇద్దరిని బయటికి పంపించాలి. అలా అయితే నేను వెళ్ళిపోతానమ్మా, వాళ్ళని జాయిన్ చేసుకో.
తల్లి, నువ్వు వెళ్ళటానికి నేను ఒప్పుకోను. మనసు పద్మగారు మనసులో ఇలా అనుకుంటారు. నీకు బయట ఎంతో ప్రమాదం ఉంది తల్లి. వాళ్ళు ఇప్పటికీ నీ గురించి, నిన్ను తీసుకువచ్చిన ఆవిడ ఆనవాళ్ళని చెప్పి నిన్ను వెతుకుతూనే ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటారు పద్మగారు. ఏంటమ్మా అడుగుతుంటే ఏదో ఆలోచిస్తున్నారు. నేను వెళ్తే వాళ్ళని జాయిన్ చేసుకోవచ్చు. లేదు లేదు, నువ్వు వెళ్ళినా ఒకరిని మాత్రమే జాయిన్ చేసుకోగలం, ఇద్దరిని జాయిన్ చేసుకోలేం. నేను పార్ట్ టైం జాబ్ చేసిన మనీ ఉంది కదమ్మా, అది ఒకరిని ఎఫర్ట్ చేయడానికి సరిపోతుంది. నాకు ఎలాగో జాబ్ వచ్చింది కదా, నేను హాస్టల్లో జాయిన్ అవుతాను. పద్మగారిని చాలా రకాలుగా కన్విన్స్ చేసి మొత్తానికి చివరకు ఒప్పించి పిల్లల్ని ఆశ్రమంలో జాయిన్ చేసి తను హాస్టల్కి ఇక మేఘతో కలిసి షిఫ్ట్ అయ్యింది. కానీ పద్మగారు ఆ రౌడీలకి ఎప్పటికైనా అనుమానం రావచ్చు కాబట్టి గీత బయట ఉండడమే మంచిది అని ఒప్పుకుంటారు. ఇది గీత వెర్షన్. ఇది విరాజ్ చూసింది, తనని ఫాలో అయ్యింది, తనకి తెలీదు. విరాజ్ ఫాలో అయ్యి తన మాటలు మాత్రమే విని సడన్ గా తను ఒక అమ్మాయిని ఫాలో అయ్యి రావటం నచ్చక వెంటనే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తర్వాత చారీ గారితో ఆశ్రమానికి చెక్ పంపిస్తాడు. అలాగే ఆశ్రమం బాగోగులు చూడాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా తర్వాత నుంచి రోజు మార్నింగ్ కల్లో ఆ అమ్మాయి కళ్ళు మణికట్టు దగ్గర ఉన్న పుట్టుమచ్చ వచ్చి చాలా అంటే చాలా ఇరిటేట్ అవుతాడు విరాజ్. ఇది విరాజ్ వర్షన్ అన్నమాట. తను ఆశ్రమం నుండి వచ్చేసాక ఏదో కంపెనీ ఆశ్రమం బాగోగులు చూసుకోవటానికి ఒప్పుకున్నారని తెలిసి చాలా ఆనందపడుతుంది. కానీ మళ్ళీ ఆశ్రమంలోకి రాకపోవటం వలన సహాయం అవసరమైన పిల్లలకు ఉపయోగపడుతుందని హాస్టల్లో ఉండిపోతుంది. కానీ ఎప్పటికైనా తను మంచి జాబ్ చేస్తూ ఆశ్రమాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటుంది. విరాజ్ ఆ అమ్మాయిని ఆ రోజుని గుర్తు చేసుకుంటూ ఉండగానే మై కమిన్ సార్ అని వినిపించింది. అది ఎవరిదో అర్థమయ్యి నార్మల్ వాయిస్ లో ఈడియట్ అంటాడు. ఆకాష్ లోపలికి వచ్చి థ్యాంక్ యూ బావా అని. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు? మా సిస్టర్ గురించా? నీకు సిస్టర్ ఎవరున్నారా? అదే బావా, నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు వచ్చేది సిస్టరే కదా అని అనగానే విరాజ్ సీరియస్ గా చూడగానే వామో అనుకుని ఏంటి బావా అలా చూస్తున్నావు? అదే వేరే ఎవరైనా అయితే ఆగకుండా పరిగెత్తేవారు అని అనగానే విరాజ్ సీరియస్ గా రే అని అనగానే సారీ బావా, ఫైల్లో సైన్ కోసం వచ్చాను అని వెళ్ళిపోతాడు దరుచుకుని. మరి విరాజ్ ని చూడగానే ఎవరైనా పారిపోతారు ఆ కోపానికి. దానికి విరాజ్ చిన్నగా నిట్టూర్చి తల అటు ఇటు ఊపి మళ్ళీ వర్క్ లో పడిపోతాడు బిజీగా. ఆకాష్ గురించి చెప్పాలి అంటే విరాజ్ బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారు. విరాజ్ ఎంత సీరియస్ గా ఉంటాడో ఆకాష్ అంత జోవియల్ గా ఉంటాడు. ఆనంద్ గారు, సిద్ధార్థ్ గారు, చారీ గారు, ధనుంజయ్ గారు ఫ్రెండ్స్. అలా ఆకాష్ విరాజ్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాహుల్ ఎనిమి అవుతాడు వాళ్ళకి. విరాజ్ ఎంత హెవీ వర్క్ లో ఉన్నా విరాజ్ కి రిలీఫ్ అంటే ఆకాష్ అల్లరి మాటలు. కానీ ఆకాష్ ఎంత జోవియల్ గా ఉన్నా విషయం విరాజ్ వరకు రానంత వరకు మాత్రమే. విరాజ్ జోలికి ఎవరైనా వస్తే ఆకాష్ ని ఎవరూ ఆపలేరు. అలా వర్క్ కంప్లీట్ చేసి విరాజ్ అండ్ ఆకాష్ ఎప్పుడు లాస్ట్ లో బయలుదేరతారు. విరాజ్ ఇంటికి వెళ్లి షాక్ అయ్యి ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళ మామ ఇంట్లో అందరితో కూర్చుని ఉన్నారు. అది చూసి విరాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంట్లోకి వస్తాడు. విరాజ్ ని చూసి వాళ్ళ మామ చిన్న స్మైల్ ఇచ్చి రూమ్ లోకి వెళ్ళిపోతారు. విరాజ్ ఆ చిన్న స్మైల్ కి హ్యాపీగా ఫీల్ అవుతూ ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తూ ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళ మామకు భోజనం తీసుకుని వెళ్ళి ఆయన తినేంత వరకు ఉండి ఏమైంది మామ, మీ ఫేస్ లో ఏదో ప్రశాంతత కనిపిస్తుంది. ఈ రోజు ఒక వండర్ జరిగింది చిన్న. నా ఏంజిల్ ఎలా ఉండాలి అనుకున్నానో నా బంగారు అలానే ఉంది. ప్రశ్నార్థకంగా చూశాడు విరాజ్. బంగారు ఎవరా అని చూస్తున్న విరాజ్ వైపు చూస్తూ అక్కడ జరిగింది మొత్తం చెప్తారు. ఇక అలా చెప్పి విరాజ్ వైపు చూసేసరికి ఏదో ఆలోచిస్తూ కనిపిస్తాడు విరాజ్. ఏం ఆలోచిస్తున్నావు చిన్న? మీరు ఏ అమ్మాయి గురించి చెప్తున్నారు? నేను మీకు
జరగబోయిన యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నా అని అనుకుని సిద్ధార్థ్ గారి వైపు చూస్తూ టెంపుల్ ఏరియాలో అంత ఫాస్ట్ గా కారు ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నా. మరీ అంత థింక్ చేయకు చిన్నా. నేను టెంపుల్ కి వెళ్ళాలని సడన్ గా అమ్మ ఫిక్స్ అయ్యింది. అయినా అలా జరగబట్టే నా బంగారు నాకు కనిపించింది. మీరు నాకు గురువు కూడా మామ. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇక సరేలే చిన్న, ఇక ఎప్పుడు అలా అనను. వెళ్ళి భోజనం చెయ్యి, అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. విరాజ్ సరే అని తలూపి ఆలోచిస్తూ అందరి మొహంలో కనిపిస్తున్న హ్యాపీనెస్ ని చూసి సైలెంట్ గా భోంచేసి వెళ్ళిపోతాడు రూమ్ కి. విరాజ్ అలా వెళ్ళిపోవటంతో బామ అదేంటండి మన మొహాలు చూసి ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయాడు. జానకి మనం కేవలం సిద్ధార్థ్ సంతోషం మాత్రమే చూస్తున్నాం, కానీ చిన్న ఆ సిచ్యువేషన్ కి రావడానికి కారణమైన ఆ కారు గురించి ఆలోచిస్తూ ఆ విషయం మనతో చెప్పి మన సంతోషం డిస్టర్బ్ చేయలేక వెళ్ళిపోయి ఉంటాడు. నేను ఆ విషయం మర్చిపోయాను, కానీ అది మనం అప్పటికే అప్పుడు అనుకున్న ప్రోగ్రాం కదండి సడన్ గా. కానీ మనం అన్నంత మామూలుగా తీసుకోడు కదా వాడు. మనతో ఎక్కువగా మాట్లాడకపోయినా వాడు అందరి గురించి ఆలోచిస్తాడు. నిజమే. హా నిజమే మామయ్య. విరాజ్ని చూస్తూ ఉంటే నాకెప్పుడు సిద్ధార్థే గుర్తుకు వస్తాడు. వాడు కూడా శశిరేఖ కనిపించే వరకు ఇంతే కోపం పొగరుతోనే ఉండేవాడు. మన విరాజ్ కూడా కోపం పొగరుతో పాటు సిద్ధార్థ్ తెలివితేటలు కూడా వచ్చాయి విరాజ్కి. సిద్ధార్థ్లో మార్పు మొదలైంది. ఇక చిన్నలో మార్పు ఎప్పుడొస్తుందో అని అనుకుంటూ అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయారు. ఇక విరాజ్ తన ఫ్రెండ్ అయిన ఏసీపీ అర్జున్ కి ఫోన్ చేసి గుడిలో జరిగిన విషయం చెప్పి ఇక ఎంక్వైరీ చేయమని చెప్పి పడుకుంటాడు. గదిలో ఉన్న సిద్ధార్థ్ గారు శశిరేఖ గారి ఫోటోకి ఎదురుగా నిలబడి ఈ రోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఇక బంగారుని చూస్తే మన ఏంజిలే గుర్తుకు వచ్చింది. అసలు బంగారు మన ఏంజిల్లానే ఉంది తెలుసా అచ్చు అని సంతోషంగా శశితో చెప్తున్నాడు. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.